హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగుండాలి అందరూ. నా పేరు సందీప్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్డు సిరిపురం నుంచి పెదకూరపాడు వెళ్లే దారిలో ఉన్నటువంటి రైల్వే గేట్ వద్ద అక్కడ టర్నింగ్ లో బాగా కంప పెరిగిపోవడంతో వచ్చేపోయే వెహికల్స్ దగ్గరకు వచ్చేంత వరకు కనిపించట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బైక్స్ వెళ్తున్నాయి. అటు నుంచి వచ్చే వెహికల్ దగ్గరకు వచ్చేంత వరకు కనిపించదు. ఏదైతే గేట్ తీసిన తర్వాత హడావుడిగా వెళ్తూ ఉంటారు, అటు నుంచి వచ్చేటప్పుడు వెహికల్స్ కూడా కనిపించవు. ఇలాంటప్పుడు మనకి చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. బైకులు గాని, కార్లు గాని, లారీలు గాని, పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు దగ్గరకు వచ్చేంత వరకు కనిపించట్లేదు అనమాట. అది కాక గేటు వేసేటప్పుడు ఏదైతే సైరన్ మోగుతుందో ఆ సైరన్ దగ్గరకు వచ్చేంత వరకు వినపడుతుంది కాబట్టి ఆ గేటు వేసేది మాత్రం కనపడదు. గేటు వేసేది కనపడపోవడంతో ఈ సైరన్ వినేసి ఏదైతే గేట్ పాస్ చేద్దాం, లేదంటే గేటు చాలా టైం పడుతుంది కదా, లేట్ అవుతుంది అనే హడావుడిగా గేట్ పాస్ చేయాలని ఫాస్ట్ గా రావడం జరుగుతుంది. ఈ బైక్లు ఏదైతే, కార్లు ఏదైతే ఉన్నాయో దగ్గరకు వచ్చేంత వరకు వెహికల్ కనిపించదు. అలాంటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇవాళ సండే కాబట్టి అన్న పేరు స్వామి, స్కూల్ బస్సు డ్రైవరు సొంతగా ఆటో ఉంది. స్కూల్ బస్కి వెళ్ళొచ్చి ఆటో తోలుకుంటూ ఉంటారు. నేను కూడా చిన్న చిన్న కారు డ్రైవింగ్ ఎలా ఉంటే ఆల్టింగ్ ఇలా వెళ్తుంటాను. అయితే ఇలా సండే కావడంతో తమ్ముడు ఇలాగా దారిలో కంప ఉంది, పలానా ప్లేస్ లో చాలా ప్రమాదకరంగా తయారైపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, మన రోడ్డు మన ఊరు మనమే శుభ్రం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఒక మాట అన్నాడు. సరే అన్న, ఆ కంప అంతా కొట్టేద్దాము అని చెప్పేసి మేమిద్దరం కలిసి ఆ కంప అనేది కొట్టే జరుగుతుంది. చూసారు మీరు, గతంలో కూడా మా ఊరు పక్కన ఉన్నటువంటి కొత్తూరు రోడ్లో రన్నింగ్ లో బాగా కంప ఉండటం వల్ల ఫాస్ట్ గా వస్తాయి కాబట్టి వెహికల్స్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలు అనేది నివారించాలి. మనం ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారు అనుకునేలోపు మన కోసం కాకుండా మన పక్కన వాళ్ళ కోసం, మనతో పాటు తిరిగే వాళ్ళ కోసం, మన బంధువుల కోసం, ఆ రోడ్డు మీద తిరిగే ప్రతి అటువంటి ఒక ప్రాణాన్ని, మన ప్రాణం ఎంత విలువైందో అందరికి తెలుసు. రోడ్డు మీద వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. ఈ మధ్య రోడ్డు బాగోలేదు, ప్లస్ వెహికల్స్ కూడా బాగా ఫాస్ట్ గా రావడం జరుగుతుంది. కాబట్టి మనమే కాకుండా రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్క ప్రాణాన్ని మనం కాపాడాలి అనే ఉద్దేశంతో అన్న ప్రతి ఆదివారం ఇలాగా ఎక్కడైతే ప్రమాదకరమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో కంప అనేది మనం కొడదాము అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాము. మీరు కూడా మీ ఊర్లో దగ్గరలో ఉన్నటువంటి రోడ్లు ఏదైతే కంప గాని, గుంటలు గాని ఇలాంటివి ఉన్నాయో ప్రతి ఆదివారం ఒక ఎజెండాగా పెట్టుకోండి. యూత్, మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ, ఎందుకంటే మనం ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మనమే తిరుగుతూ ఉంటాం.